తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులకి ప్రేమ పాఠాల్ని నేర్పిన సంచలనాత్మక ధారావాహిక చక్రవాకం. చక్రవాకం సీరియల్ ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో రిపీట్ టెలికాస్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చక్రవాకం సీరియల్ నిన్నటితో ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. 723వ ఎపిసోడ్తో చక్రవాకం సీరియల్ ఈటీవీ ప్లస్ లో నిన్న వీడ్కోలు పలికింది. ఇంద్రనీల్, సెల్వరాజ్, ప్రీతి అమీన్, మేధ, లిఖిత కామిని ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ సీరియల్లో నటించారు. శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన బిందు నాయుడు, మంజులా నాయుడు రచనలో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. మంజులా నాయుడు ఈ సీరియల్ కి దర్శకత్వం వహించారు. తెలుగు సీరియల్స్ లో ఎప్పటికీ సంచలనాత్మక సీరియల్ గా నిలిచిపోతుంది చక్రవాకం. చక్రవాకం సీరియల్ మొదటిసారి జెమినీలో టెలికాస్ట్ అయినప్పుడు 1111 ఎపిసోడ్స్ గా టెలికాస్ట్ అయింది. అయితే 723 ఎపిసోడ్స్ తోనే చక్రవాకం ఈటీవీ ప్లస్ లో వీడ్కోలు పలికింది. ఫిబ్రవరి 7, 2022న చక్రవాకం సీరియల్ తో పాటు మొగలి రేకులు, శ్రావణ సమీరాలు సీరియల్స్ ని కూడా ఈటీవీ ప్లస్ ప్రారంభించింది. అయితే చక్రవాకం సీరియల్ బాయ్ చెప్పింది. చక్రవాకం సీరియల్ మరోసారి ఈటీవీ ప్లస్ లో మీరు చూసారా? మీకెలా అనిపించింది? చక్రవాకం సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరోసారి చక్రవాకం సీరియల్ ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.